హాయ్ హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. నేను మీ ఎస్పీఆర్. ఈ రోజు యొక్క ఇంపార్టెంట్ డైలీ కరెంట్ అఫైర్స్ న్యూస్ అనేది మనం చూడబోతున్నాం. సో మీ ఎగ్జామ్కి ఇంపార్టెంట్ అయిన బ్యాంకింగ్, ఎస్ఎస్సి, అలాగే స్టేట్ బోర్డ్, అలాగే మరియు సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్లోని అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూస్ అయ్యేలాగా నేషనల్, స్టేట్, ఇంటర్నేషనల్, బిజినెస్, బ్యాంకింగ్, అలా స్పోర్ట్స్ మరియు ప్రతి ఒక్కటి కవర్ చేస్తూ ఒక కాంప్రహెన్సివ్ కరెంట్ అఫైర్స్ న్యూస్ అనాలిసిస్ నేను మీకు ప్రొవైడ్ చేయబోతున్నాను. నేను మీ ఎస్పీఆర్. సో ఎప్పట్లాగే మీరు బ్యాంకింగ్ డ్రీమ్, బ్యాంక్ జాబ్ తెచ్చుకోవాలి అనుకున్నారని మీకోసం మనం బ్యాంకింగ్ ఇన్ఫినిటీ కోర్స్ అనేది అందిస్తున్నాం. సో త్వరపడండి. 1st నుంచి జూన్ వరకు కూడా మీకు 10% డిస్కౌంట్ అనేది అందుబాటులో ఉంటుంది. సో త్వరపడండి. ఈ డిస్కౌంట్ అనేది 15th జూన్ వరకు మాత్రమే. తర్వాత యథాతథ సో ఎక్కడున్న కాస్ట్ అలాగే ఉంటుంది. సో అందువల్ల మీరు ఎంత త్వరపడితే అంత యూటిలైజ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ఆర్ఆర్బీ బ్యాంకింగ్లో నోటిఫికేషన్స్ వచ్చేసాయి, ఎస్బీఐ క్లర్క్ రాబోతుంది, ఐడిబిఐ వచ్చేసింది. సో కుప్పలుగా మీకు జాబ్ ఆపర్చునిటీస్ అనేది వరుసగా వస్తూనే ఉంటుంది. కాకపోతే మీ ప్రిపరేషన్ని మీరు ముందు నుంచే వేగవంతం చేయాలి. ఓకేనా? సో మీ కళను మీరు సద్వినియోగం చేసుకోవాలంటే మీ కోర్స్ అనేది మీ ముందరే ఉంది. సో యూ కెన్ చూస్ ఇట్. సో ఫ్రీ డెమో క్లాసెస్ అనేది మీరు ఈ నెంబర్ని కాంటాక్ట్ అయ్యి కావాల్సిన ఫ్రీ డెమో క్లాసెస్ అనేది పొందవచ్చు. సో తర్వాత మీరు డిసైడ్ చేసి మీరు జాయిన్ చేయొచ్చు. అలాగే ఎస్ఎస్సి, సెంట్రల్ గవర్నమెంట్ జరుగుతున్న ఎస్ఎస్సి ఎగ్జామ్స్ కానీ కోర్స్ కూడా మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంది. ఆర్బీఐ గ్రేడ్ బి కోర్స్ కూడా అవైలబుల్గా ఉంది. సో మీరు ఏ కోర్స్ కావాలో, ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో దానికి తగినటువంటి క్లియర్ కట్ కాంప్రహెన్సివ్ కోర్సెస్ అనేది కూడా మన ఎల్టీఎక్స్ క్లాసెస్, ఎల్టీఎక్స్ యాప్లో మనం అందిస్తూ ఉన్నాము. సో త్వరపడి మీకు కావాల్సిన కోర్స్ అనేది మీరు సెలెక్ట్ చేసుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేయొచ్చు. అలా కాదు సార్, నాకు కాంప్రహెన్సివ్గా అన్ని కోర్సెస్ కలిపి కావాలి సార్ అంటే యూ క్యాన్ చూస్ ద సుప్రీం ప్యాక్ అండి. సో సుప్రీం ప్యాక్ అనేది మీరు చూస్ చేసుకున్నారంటే సో అక్కడ కంప్లీట్ కోర్స్ అనేది మీరు పొందవచ్చు. సో కంప్లీట్ డీటెయిల్ అనేది మీరు పొందవచ్చు. సో అన్ని ఎగ్జామ్కి అనేది మీ లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది కావాల్సిన కోర్స్ అనేది మీకు అందుబాటులో ఉంటుంది. బ్యాంకింగ్, ఎస్ఎస్సి, ఆర్బీఐ అన్నిటికీ గాను. సార్ నేను ఆఫ్లైన్ ఎన్విరాన్మెంట్ చూడాలి సార్, ఆన్లైన్ కన్నా కానీ నాకు క్లాస్ ఎన్విరాన్మెంట్ అంటేనే ఇష్టం సార్, వచ్చి నేను క్లాస్లో వినాలి అనుకుంటున్నానంటే యూ హ్యావ్ యువర్ ఆప్షన్ అండి. సో శ్రీకాకుళంలో మనము బ్యాంకింగ్, పీఓ క్లర్క్, ఎస్ఎస్సి, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఆర్ఆర్బీ, ఎన్టీపీసీ గాను ఆఫ్లైన్ క్లాసెస్ అనేది రన్ చేస్తున్నాం. సో ఫీజ్ డీటెయిల్స్ అనేవి ఉన్నాయి. సో మీరు ఈ నెంబర్ని కాంటాక్ట్ అయ్యి అపాయింట్మెంట్ తీసుకొని మీరు వచ్చి క్లాసెస్లో అటెండ్ అవ్వచ్చు, జాయిన్ అవ్వచ్చు అండి. సో మీకు ఏ డెసిషన్ తీసుకున్నారో అదే మీ లైఫ్ని డిసైడ్ చేస్తుంది. సో ఆ డెసిషన్ అనేది త్వరగా తీసుకోవాలి. సో ఆ త్వరగా తీసుకోవడానికి ఆప్షన్స్ మేము ప్రొవైడ్ చేస్తున్నాం. డెసిషన్ మీ చేతుల్లో ఉంటుంది. సో ఎప్పట్లాగే మనం ఈ రోజు యొక్క టాపిక్లోకి వెళ్ళిపోతాం. సో ఇంపార్టెంట్ డేస్తో స్టార్ట్ చేస్తాం. ఈరోజు కొద్దిగా కంటెంట్ అనేది ఎక్కువగానే ఉంది. కొద్దిగా ఫాస్ట్గానే, క్విక్గా, డీటెయిల్గా అనేది మనం చూస్తుంటాం. ఓకేనా? సో ఇంపార్టెంట్ డేస్ కేటగిరీలో మనం చూసేది ఈరోజు ఏంటంటే వరల్డ్ ఓషన్ డే. ప్రపంచవ్యాప్తంగా మనము సముద్రాలు అంతా ఉంటాయి, ప్రపంచమంతా సముద్రాలే మనకు తెలుసు కదా. అలాంటి సముద్రాలని కూడా మనం సెలబ్రేట్ చేయాలి అంటే దానికి కూడా ఒక రోజును సెలబ్రేట్ చేయాలి. సో అందుకే వరల్డ్ ఓషన్స్ డే అనేది మనం జూన్ 8th నాడు సెలబ్రేట్ చేస్తున్నాం. ఓకేనా? సో వరల్డ్ ఓషన్ డే సెలబ్రేట్ చేయడం వల్ల ప్రయోజనం ఏంటి? సో ఏంటంటే మనము సముద్రం గురించి, దాని యొక్క ముఖ్యత్వం గురించి, అలాగే దాని యొక్క ఆ లైఫ్ స్టైల్ అంటే మనకి ఎలాగ భూమి మీద, నేల మీద లైఫ్ స్టైలు, జీవనం మనుగడ కొనసాగుతుందో అలాగే సముద్రంలో కూడా ఉంటుంది. వాటిని కూడా మనం సంరక్షించాలి. ఇవన్నీ కూడా మన మానవుల యొక్క అతి ముఖ్యమైన బాధ్యతలు అనే దానికోసమే వాళ్ళు ఈ రోజు అనేది సెలబ్రేట్ చేస్తున్నాం. సో దీనికంటూ థీమ్ అనేది ఉంటుంది. సో దీని యొక్క థీమ్ ఏంటో చూస్తాం. రీవైటలైజింగ్. ఓకేనా? సో దాని యొక్క థీమ్ ఏంటంటే రీవైటలైజేషన్, కలెక్టివ్ యాక్షన్ ఫర్ ద ఓషన్. ఓకేనా? సో కలెక్టివ్ యాక్షన్ ఫర్ ద ఓషన్. సో మనమంతా కూడా కలిసికట్టుగానే మనం ఏదైనా చేస్తేనే ప్రతి ఒక్కటి ఈ ఎన్విరాన్మెంట్ని అన్నింటినీ కూడా మనం సంరక్షించవచ్చు. అదేవిధంగానే మన సముద్రాన్ని కూడా సంరక్షించవచ్చు అనేది దీని ద్వారా చెప్పింది. ఓకే, ఇది ఎప్పుడు సెలబ్రేట్ చేస్తున్నారు? యునైటెడ్ నేషన్ వారే ఈ రోజున అనౌన్స్ చేశారు. యాక్చువల్గా ఫస్ట్ ఈ థాట్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే ప్రపోజ్ పెట్టారు ఎప్పుడంటే 1992లో వచ్చేసి యుఎన్ వారి ఎర్త్ సమిట్ అనేది జరిగిందండి. సో ఎర్త్ సమిట్, సో అన్నింటిలో కూడా కొన్ని సమిట్స్, యుఎన్ వారి ఎన్విరాన్మెంట్ సమిట్స్ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. దాంట్లో చాలా ముఖ్యమైనది అంటే 1992లో జరిగిన ఎర్త్ సమిట్. అది ఎక్కడ జరిగిందో కూడా మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అండి. రియో డి జనైరో. సో ఆల్రెడీ ఎగ్జామ్స్లో చాలాసార్లు అడుగున్నారు, ఇంకా కూడా అడుగుతారు. ఓకేనా? సో అది దీని యొక్క ఇంపార్టెన్స్. సో రియో డి జనైరోలో సో అప్పుడు అనౌన్స్ చేశారు, తర్వాత రెగ్యులర్గా ప్రపోజ్ చేశారు. నెక్స్ట్ మెల్లగా వచ్చేసి దీన్ని ఇంప్లిమెంట్ చేసి మనము సెలబ్రేట్ అనేది చేసుకుంటూ వస్తున్నాము. ఓకేనా? సో నెక్స్ట్ ఇంపార్టెంట్ డే ఏందో చూద్దాము. సో అది ఏంటో ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ ఏంటి? వరల్డ్ బ్రెయిన్ ట్యూమర్ డే. ఓకేనా?
సో మనకి బ్రెయిన్ ట్యూమర్ అంటే ఏంటి, సో మనకి ఇక్కడ ఆల్రెడీ రిటర్న్ ఉన్నది కదా. సో June 8th నాడు మనం బ్రెయిన్ ట్యూమర్ డే అనేది సెలబ్రేట్ చేసుకుంటాం. సో బ్రెయిన్ ట్యూమర్ అంటే ఏంటంటే మన క్యాన్సర్ గడ్డలు అంటారు కదా, సో అలాగా తలలో ఓకేనా. సో మన బ్రెయిన్లో ఒక అన్కంట్రోల్డ్ ట్యూమర్ కానీ ఏదైనా కానీ మనకి అబ్నార్మల్ గ్రోత్, సెల్ గ్రోత్ అని, సో ఫస్ట్ క్యాన్సర్ లాంటిది ఓకేనా. ఇది ఇట్స్ అ టైప్ ఆఫ్ క్యాన్సర్ అండి. బ్రెయిన్ ట్యూమర్ అంటే కొన్ని డేంజరస్గా కావచ్చు, కొన్ని ఈజీగా రిమూవ్ చేసి మనం సేవ్ చేసేలాగా ఉండొచ్చు. సో ఇది యాక్చువల్గా ఏంటంటే అబ్నార్మల్ మల్టిప్లికేషన్ అంటారు ఓకేనా. అబ్నార్మల్లీ అంటే నార్మల్గా కాకుండా అబ్నార్మల్గానే ఏంటి బ్రెయిన్ సెల్స్ మల్టిప్లై అయ్యాయంటే అబ్నార్మల్లీ బ్రెయిన్ సెల్స్ మల్టిప్లై. సో బ్రెయిన్ సెల్స్ ఏవైతే ఉన్నాయో అవి మల్టిప్లై అయిందంటే దాన్నే మనం బ్రెయిన్ ట్యూమర్ అని అంటాము. సో ఈ సంవత్సరం యొక్క థీమ్ ఏంటో చూద్దాం. సో దీని యొక్క థీమ్ ఏంటంటే టుగెదర్ వీఆర్ స్ట్రాంగర్ ఓకేనా. టుగెదర్ వీఆర్ స్ట్రాంగర్. సో క్యాన్సర్ వైపు వ్యతిరేకించి మనం చాలా వరకు పోరాటాలు అనేవి చేస్తున్నాము. పోరాటాలు చేయడం వల్ల ఏం పనికిరాదు. సో వైద్యం అనేది చేసి మనం చాలా జాగ్రత్తగా కాపాడుకుంటున్నాం. కానీ లైఫ్ స్టైల్ వల్లనే ఇలాంటి డిసీజెస్ వస్తున్నాయని చెప్తున్నాం. సో మంచి హెల్తీ లైఫ్ స్టైల్ కంటిన్యూ అయితేనే ఎక్కువగా ఈ క్యాన్సర్ లాంటి రోగాల నుంచి చాలా వరకు మనం కాపాడుకోవచ్చు. సో ఇలాంటి ఒక ఇనిషియేటివ్ వల్ల అంటే ఒక అవగాహన వస్తుంది. సో సమస్య వస్తే ఇదేమీ ఒక వింత విషయం కాదు, నార్మల్గా అందరికీ వస్తున్న ఒక టైప్ ఆఫ్ డిసీజ్. వెంటనే త్వరగా డయాగ్నోస్ చేస్తే మనం క్యూర్ చేయొచ్చు అనేది దీని యొక్క మెయిన్ మోటో. సో ఏదైనా కానీ మనం ఏంటి దీన్ని త్వరగా ఫైన్ చేస్తేనే కదా మనం క్యూర్ చేయొచ్చు. సో అందుకని అవగాహన అనేది కలిగిస్తున్నారు. సో యాక్చువల్గా దీన్ని ఎవరు అనౌన్స్ చేశారు, ఈ యొక్క మనం చూస్తున్న వరల్డ్ బ్రెయిన్ ట్యూమర్ డే అనేది జర్మన్ చెందిన బ్రెయిన్ ట్యూమర్ అసోసియేషన్. ఎవరు దీన్ని ఫస్ట్ అనౌన్స్ చేశారంటే బ్రెయిన్ ట్యూమర్ అసోసియేషన్. వీరి అనౌన్స్మెంట్ వల్లనే మనము ఈ రోజుని వచ్చి June 8th వచ్చేసి బ్రెయిన్ ట్యూమర్ డేగా అనేది సెలబ్రేట్ చేస్తున్నాం ప్రపంచవ్యాప్తంగా. దాన్ని అనౌన్స్ చేసింది వచ్చేసి వీరు ఓకేనా. సో ఇది ఒక ఆర్గనైజేషన్. సో ఇప్పుడు నెక్స్ట్ నేషనల్ న్యూస్ ఏంటో చూద్దాం. నేషనల్ న్యూస్లో మనం చూస్తున్నది ఏంటంటే రోటరీ ఇంటర్నేషనల్ వచ్చేసి మన పిఎం గారు వచ్చేసి విజువల్గా అడ్రస్ చేశారండి ఓకేనా. విజువల్గా అడ్రస్ చేశారు ఓకేనా. సో విర్చువల్లీ అటెండ్ చేశారు. సో విర్చువల్ అంటే మనం ఆన్లైన్ ద్వారా చూస్తాం కదా. సో మనం ఎలాగైతే వీడియో కాల్ అంటామో, సో విర్చువల్లీ అంటే పర్సన్ అక్కడ ప్రెసెంట్ లేకుండా సో జస్ట్ దాన్ని అటెండ్ అవుతూ ఉంటారు. సో విర్చువల్లీ. సో ఏంటంటే RIC అంటే రోటరీ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ 2022. ఇంకా ఆల్రెడీ ఇక్కడ ఉంది కాబట్టి రాస్తున్నారు కాబట్టి ఐ నాట్ రైట్ ఇట్ అగైన్. రోటరీ ఇంటర్నేషనల్ యొక్క కన్వెన్షన్ ఏంటంటే ఇది ప్రపంచ దేశాలంతా కూడా కొలాబరేట్ అయ్యి చాలా వరకు ఏంటంటే ఒక మంచిని సమకూర్చి ఒక పీస్ ఇలాంటి విషయాల్ని సమాజంలో ఒక యూనిటీ అనేది ఏర్పరిచేలాగా ఒక వరల్డ్ కాన్ఫరెన్స్ లాంటిది ఇది ఓకేనా. సో దీంట్లో ఏంటంటే మోడీ గారు చాలా విషయాలు చెప్పారండి. ముఖ్యంగా మన ఇండియా అనేది ల్యాండ్ ఆఫ్ బుద్ధ అండ్ గాంధీ. సో వారు చెప్పిన సిద్ధాంతాలతో, సో ప్రపంచానికి వారు ఇచ్చిన కొత్త సిద్ధాంతాలతో ఒక గొప్ప విషయాలు తెలియజేశారు అనే విషయాన్ని దీని ద్వారా అనేది చెప్పారు. అలాగే మన ఇండియా అనేది ఏంటి, వన్ ఆఫ్ ద డైవర్స్ కంట్రీ. మన ఇండియాలో పలు రకాల మతాలు, కులాలు అందరూ కూడా ఉన్నాము. డైవర్సిటీ ఉంది. ఆ డైవర్సిటీ యొక్క వైబ్రెన్సీ గురించి చెప్పారు. అలాగే గొప్ప గొప్ప సెయింట్స్ ఎవరైతే ఉన్నారో, సో మన స్వామీజీలు కానీ గొప్ప గొప్ప సన్యాసులు కానీ వీళ్ళంతా చేసిన దాంట్లో వాళ్ళ గురించి చెప్పారు. అలాగే ఇండియా యొక్క పాపులేషన్ ప్రస్తుతం ఎలా ఉంది, సో 1/7 అంటే ప్రపంచంలో ఉండి 1/8 అంటే ఓకే 1/7 అండి. 1/7 పాపులేషన్ అనేది ఇండియన్స్ ఉన్నారండి. అంటే ప్రపంచం అంతా ఉన్న జనాభాలో సుమారుగా 7 ఉన్నారంటే అందులో ఒకరు ఇండియన్ ఉంటారు. సో అంత జనాభా అనేది ఉన్నారు. అలాగే మనము సొసైటీ పరంగా కానీ ప్రపంచం పరంగా కూడా చాలా మంచి ఇనిషియేటివ్స్ తీసుకుంటున్నాము. కోవిడ్ వ్యాక్సినేషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాం. అలాగే మనం కూడా ఎలిమినేషన్ ఆఫ్ ట్యూబర్కులోసిస్ టార్గెట్ కూడా మనం ఏంటంటే మన ఇండియాకి వచ్చేసి చాలా క్లోజెస్ట్గా అంటే 2025 అంతా కూడా మనము ట్యూబర్కులోసిస్ని కూడా అంతం చేస్తున్నాం అనే టార్గెట్ పెట్టినాం. ప్రపంచవ్యాప్తంగా టార్గెట్ అనేది మనకి ఏంటంటే 2030కి ఉన్నా కానీ మనం ఇంకా ఎర్లీగా తీసుకున్నాం. అలాగే ప్రపంచానికి మనం యోగాని పరిచయం చేసి యోగా డే అనేది సెలబ్రేట్ చేస్తాం. సో ఇలా గొప్ప గొప్ప విషయాలన్నింటినీ గురించి ఈ రోటరీ క్లబ్ యొక్క రోటరీ కన్వెన్షన్స్ ద్వారా ఇంటర్నేషనల్ కన్వెన్షన్లో వారు తెలిపారు. సో ప్రపంచ దేశాలన్నీ కూడా చాలా ఉంటాయి. సో వరల్డ్ కాన్ఫరెన్స్ లాంటిది ఇది. తర్వాత నెక్స్ట్ మన యొక్క ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఆఫ్ రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఓకేనా. మినిస్ట్రీ ఆఫ్ రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఎవరో గుర్తుపెట్టుకోండి. ఆయన పేరు వచ్చేసి నితిన్ గడ్కరీ ఓకేనా. సో ఎవరో కాదు, నితిన్ గడ్కరీ. ఓకే సార్. సో ఓకే నితిన్ గడ్కరీ. ఓకే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటి ఇంపార్టెంట్, ఆయన పేరు అని ఇంపార్టెంట్. సో మెయిన్ థింగ్ ఏంటంటే మనం తెలుసుకోవాల్సిందంటే ఈయన ఏంటంటే 15 నేషనల్ హైవేస్ అనేది ఇనాగ్రేట్ చేశారు. NH అంటే తెలుసు కదా, నేషనల్ హైవేస్ అనేది 15 నేషనల్ హైవేస్ అనేది బీహార్లో స్టార్ట్ చేశారు. సో బీహార్లో స్టార్ట్ చేశారు. సుమారుగా 13,000 crores
అంటే 13,000 కోట్లు పెట్టుబడితో బీహార్లో చాలా వరకు అంటే నేషనల్ హైవేస్ అనేది బిల్డ్ చేయడానికి వాళ్ళు సన్నాహాలు చేశారు. సో దీంతో ఏంటంటే వాళ్ళు స్టార్ట్ చేసి నేషనల్ హైవేస్ బిల్డ్ చేస్తారు. అంతకన్నా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైనా ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉన్నప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే అది మహాత్మా గాంధీ సేతు. ఓకేనా. సో మహాత్మా గాంధీ సేతు అనేది నిర్మించడానికి పోతున్నారు. ఆ మహాత్మా గాంధీ సేతు అనేది ఎక్కడ నిర్మిస్తున్నారనే చెప్తాను, గుర్తుపెట్టుకోండి. అది యాక్చువల్గా ఏంటంటే రివర్ గంగా నది ఉంది కదా మనకి, గంగా నది ఏ సిటీలో ఫ్లో అవుతుంది? పాట్నా. బీహార్లో చెప్తున్నాం అంటే పాట్నా. యాక్చువల్గా బీహార్ని 2 భాగాలుగా, నార్త్ బీహార్, సౌత్ బీహార్ అంటూ 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసే నది ఏదైనా ఉందంటే అది మీకు గంగా నది. ఓకేనా. సో అలాగే నెక్స్ట్ ఏంటంటే మన పిఎం మోడీ గారు కూర్చొని సైలెంట్గా ఉన్నారు, చూస్తున్నారు. సో ఏం లాంచ్ చేశారు ఇక్కడ? బయోటెక్ స్టార్టప్. ఓకేనా. సో బయోటెక్ స్టార్టప్ ఎక్స్పో 2022. ఎప్పుడైనా కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఎక్స్పో అనేది ఎందుకు కండక్ట్ చేస్తారు? ఎందుకంటే అది ఒక ఇండస్ట్రియల్ రీసెర్చ్ అసిస్టెన్స్ కోసం, దాన్ని ప్రమోట్ చేయడం కోసం, వీటన్నిటి కోసం. సో ఈ ఎక్స్పో యొక్క థీమ్ ఏంటో చూద్దాం. ఓకేనా. సో ఈ ఎక్స్పో యొక్క థీమ్ ఏంటంటే బయోటెక్ స్టార్టప్ ఇన్నోవేషన్. ఓకే. బయోటెక్ స్టార్టప్ ఇన్నోవేషన్ టువర్డ్స్ ఆత్మనిర్భర్ భారత్. ఓకే. టువర్డ్స్ ఆత్మనిర్భర్ భారత్. ఓకేనా. ఆత్మనిర్భర్ భారత్ అదే ఈ సంవత్సరం జరిగిన ఈ యొక్క బయోటెక్ స్టార్టప్ ఎక్స్పో యొక్క థీమ్ అండి. సో థీమ్ తెలుసుకున్నప్పుడే మీకు అర్థమైపోతుంది. బయోటెక్ స్టార్టప్స్ ద్వారా ఏం చేస్తారు? కొత్త కంపెనీస్ ఏవైతే ఉన్నాయి, సో ఎంటర్ప్రెనర్స్ని, అలాగే కంపెనీస్ని అందరినీ కూడా ఒక చోట చేరుస్తుంది. లీడర్స్ని, సైంటిస్ట్ని, ఇన్నోవేషన్స్ని, అలాగే స్టార్టప్ కంపెనీస్ని, గవర్నమెంట్ అఫీషియల్ని, వీళ్ళందరినీ ఒక చోట ఎక్స్పో అంటే కండక్ట్ చేసి వాళ్ళందరూ ఇంకా ఒక విషయాన్ని ప్రమోట్ చేసి ప్రజలందరికీ తీసుకెళ్లేలాగా, ఉద్యోగ అవకాశాలు అనేది కలిగించేలాగా, అలాగే దీంతో వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టాల్స్ ఇవన్నీ పెడతారు ఎక్స్పోలో. వాళ్ళ యొక్క సక్సెస్ఫుల్ ఏదైనా సాధించుంటే దాన్ని డిస్ప్లే చేస్తారు. ఇలాంటివే అండి జనరల్గా ఎక్స్పోలో జరుగుతాయి. సో ఇలా జరగడం వల్ల ఏంటంటే మనం ఆ బయోటెక్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో దాన్ని మనం సక్సెస్ఫుల్గా ప్రమోట్ అనేది చేస్తాం. సో నెక్స్ట్ చూద్దాము. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనము చూడబోయేది స్టేట్ రిలేటెడ్ న్యూస్ అండి. స్టేట్లో ఇప్పుడు చూడబోయేది అంటే తమిళనాడు రిలేటెడ్ న్యూస్. సో తమిళనాడు రిలేటెడ్ న్యూస్ అంటే తమిళనాడు వారు ఒక కొత్త స్కీమ్ రిలీజ్ చేశారు. దాని పేరు ఏంటంటే నాలయ తిరణ్. ఓకేనా. నాలయ తిరణ్. సో నాలయ తిరణ్ అంటే ఏంటి అంటే రేపటి భవిష్యత్తు, భావి భారత దాన్ని ఏమంటారు, మనం అంటాం కదా సిటిజన్స్ అనేసి. ఓకేనా. సో ఇప్పటి జనరేషనే నెక్స్ట్ సిటిజన్స్ అవుతారు, నెక్స్ట్ అడల్ట్ అవుతారు అన్నీ చెప్తుంటాం. సో నాలయ తిరణ్ అంటే టుమారోస్ టాలెంట్. సో మనము సింపుల్గా కన్వర్ట్ చేస్తామంటే రేపటి టాలెంట్స్. సో ఇక్కడ ఏం చేస్తున్నారు? సో సింబాలిక్గా ఏంటి, అక్కడ స్కిల్ని వాళ్ళు చెట్లు అక్కడ ప్లాంట్స్లో నీరు పోసి స్కిల్స్ని డెవలప్ చేస్తున్నారు. సో ఇక్కడ సింబాలిక్గా చెప్పింది ఆ స్కీమ్ యొక్క నేమ్ అండి. ఓకేనా. సో అలాగే గవర్నమెంట్ వచ్చేసి ఇంకో స్కీమ్ రిలీజ్ చేస్తున్నారు, నాన్ మొదల్వన్ అంటే నేనే ఫస్ట్ అన్నట్టు. నాన్ మొదల్వన్ అనేది ఏంటంటే ఐ యామ్ ఫస్ట్. ఫస్ట్ అనేది. నాలయ తిరణ్ అంటే ఎప్పుడు కూడా టుమారోస్ టాలెంట్ లేదంటే టుమారోస్ ఎబిలిటీ అని చెప్పచ్చు. టుమారో ఎబిలిటీ, దాన్నే నాలయ తిరణ్ అని అంటారు. సో దీంట్లో మీకు పేర్లోనే అర్థమైపోవాలి సుమారుగా కాలేజ్ స్టూడెంట్ ఎవరైతే ఉంటారో సో అందరినీ కూడా నర్చర్ చేసి కాలేజ్ స్టూడెంట్స్ అందరి యొక్క స్కిల్స్ని, టాలెంట్స్ని వాళ్ళు ఫైండ్ చేస్తారు. సో వాళ్ళ యొక్క స్కిల్ డెవలప్మెంట్ అనేది చేస్తారు. స్కిల్ డెవలప్మెంట్ చేయడం వల్ల ఏంటి, వాళ్ళ యొక్క ఉద్యోగ అవకాశాలు పెరుగుతుంది. కంపెనీస్కి అంతా కూడా చాలామంది టాలెంటెడ్ స్టూడెంట్స్ అనేది అందిస్తారు. సో ఉద్యోగ అవకాశాలు కలుగుతుంది. త్వరగా అనేది వాళ్ళు జాబ్లో సెలెక్ట్ అవుతారు. చాలా కంపెనీస్ అనేది ఐటీ కంపెనీస్ ఇంకా డిఫరెంట్ కంపెనీస్ అనేది కూడా వాళ్ళని రిక్రూట్ చేస్తుంది. నెక్స్ట్ స్టేట్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ న్యూస్లో చూద్దాము. సో ఇక్కడ ఏముంది, ఒక పక్క బీచ్ ఉంది, ఒక పక్క చెత్త ఉంది. సో వారు ఏం చేస్తున్నారు, చెత్తని పికప్ చేస్తున్నారు. సో ఇదేనండి గోవా సీఎం లాంచ్ చేసిన ఒక స్కీమ్. ఓకేనా. స్కీమ్ అని కూడా చెప్పలేము, ఒక యాప్ అండి, బీచ్ విజిల్ యాప్. విజిల్ అంటే ఏంటంటే ఏమన్నా జరుగుతుంది, ఏదన్నా ఒక డేంజరస్ అంటే ఏదన్నా ఒకటి ఉందో మనము ఒక విజిల్ చేయబడిన ఒక విజిలాంటిజం అంటాం. అంటే ఏంటంటే ఒక అవేర్నెస్ లాగా లేదంటే ఒక జాగ్రత్త పడడం లాగా అలాంటిది. సో ఈ గోవాలో ఇంట్రొడ్యూస్ చేసిన బీచ్ విజిల్ యాప్ అనేది అలాంటిదే అండి. సో ఇదేంటంటే ట్రావెలర్స్ కానీ ఎవరైతే ఉన్నారో వర్కింగ్ కానీ అందరూ కూడా టూరిజం సెక్టార్ని సంరక్షించుకోవడానికి,
టూరిజం సెక్టార్ని సంరక్షించుకోవడం ఎలా సంరక్షిస్తారు? ఈ విజిల్ యాప్ ద్వారా ఏమన్నా సమస్యలు ఉంటే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏం సమస్యలు ఉంటాయి? మోస్ట్లీ కానీ సముద్ర తీరం ప్రాంతం కానీ ఇక్కడ ఏదైనా కానీ ఇల్లీగల్ వర్క్స్ ఏమైనా జరిగినా కానీ, అలాగే ఎంక్రోచ్మెంట్ జరిగినా కానీ, ఎంక్రోచ్మెంట్ అంటే ఇల్లీగల్గా ఏదైనా కానీ గవర్నమెంట్ ల్యాండ్ కానీ ఏమైనా కానీ ఎవరైనా కబ్జాలు చేశారంటే, అలాగే క్లీన్లీనెస్ సంబంధించి, క్లీన్లీనెస్ అంటే శుభ్రంగా లేదు అన్నప్పుడు, అలాగే సేఫ్టీ కూడా అండి. సో రేప్ ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. సో అలాంటివి ఏంటంటే సేఫ్టీ కోసం ఇలాంటి బీచ్ విజువల్ యాప్ ద్వారా ఏంటంటే మనం గవర్నమెంట్ దగ్గర రిపోర్ట్ చేయొచ్చు. వెంటనే పోలీస్ కానీ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ కానీ వీరు రెస్పాండ్ అయ్యి వాటి మీద ఏదైనా కానీ సొల్యూషన్ అనేది తీసుకుంటారు. సో అలాగే గోవా చూసామా? సో గోవా సీఎం ఎవరో తెలుసుకుందామా? సో గోవా సీఎం ఎవరంటే ప్రమోద్ సావంత్. సో ప్రమోద్ సావంతే మనం చెప్తున్న గోవా యొక్క సీఎం. గోవా క్యాపిటల్ ఏంటి? గోవా యొక్క క్యాపిటల్ వచ్చి పనాజీ. సో గోవా క్యాపిటల్ వచ్చేసి పనాజీ, ఇది అందరికీ తెలిసి ఉంటుంది, నో ఇష్యూస్. సో అలాగే నేషనల్ పార్క్ ఒకటి ఉంది గోవాలో, అది ఏంటో తెలుసుకుందాం. సో అది ఏంటంటే భగవాన్ మహావీర్ నేషనల్ పార్క్. ఓకేనా? భగవాన్ మహావీర్ నేషనల్ పార్క్ అనేది గోవాలో ఉందండి. సో కొన్ని విషయాలు మనం ఇలా లింక్టప్గా నేర్చుకున్నామంటే అక్కడ కష్టం కాకుండా మనం ఈజీగానే దాన్ని గుర్తుపెట్టుకోవడం అనేది అవుతుంది. సో మహావీర్ నేషనల్ పార్క్ అనేది ఎక్కడుందంటే మనం గోవాలోనే ఉందని తెలియజేస్తాం. సో ఇది దీనికి సంబంధించిన న్యూస్. నెక్స్ట్ మనం చూస్తుందంటే బిజినెస్ రిలేటెడ్ న్యూస్ అండి. ఓకేనా? బిజినెస్ అంటే ఫస్ట్ బ్యాంకింగ్ చూద్దాం, తర్వాత బిజినెస్లోకి వెళ్తాం. ఓకేనా? సో ఇది ఏంటంటే బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ రిలేటెడ్ న్యూస్. సో బ్యాంకింగ్ రిలేటెడ్ న్యూస్ అంటే మీకు కనిపిస్తుంది. సో ఇక్కడ ఏదో కనిపిస్తుంది, ఏంటది? క్రెడిట్ కార్డ్. ఇక్కడ ఏం కనిపిస్తుంది? ఒక పక్క DBS, ఒక పక్క బజాజ్ ఫైనాన్స్. సో ఇదేనండి. సో ఇక్కడ ఈ న్యూస్ ఏంటంటే యాక్చువల్గా ఏంటంటే మన DBS కంపెనీ. సో DBS అనేది ఒక బ్యాంకింగ్ ఆర్గనైజేషన్. సో వారు ఏంటంటే మొట్టమొదటిసారిగా ఇండియాలో ఫస్ట్ టైం అనేది క్రెడిట్ కార్డ్ అనేది లాంచ్ చేస్తున్నారు. సో DBS బ్యాంక్ వచ్చేసి ఫస్ట్ టైం క్రెడిట్ కార్డ్ అనేది లాంచ్ చేస్తున్నారు. ఆ క్రెడిట్ కార్డే ఇప్పుడు మీరు చూస్తున్న క్రెడిట్ కార్డ్ అండి. సో వీళ్ళు ఫస్ట్ టైం క్రెడిట్ కార్డ్ లాంచ్ చేశారంటే ఇండివిజువల్గా వారే లాంచ్ చేశారంటే లేదు, వారు ఎవరితో కొలాబరేట్ చేశారు? బజాజ్ ఫిన్సర్వ్. ఇక్కడ కనిపిస్తుంది కదా కార్డులో చూసినప్పుడు మీరు గుర్తుపెట్టుకోవచ్చు. DBS బ్యాంకు మరియు బజాజ్ ఫిన్సర్వ్ వీరిద్దరు కూడా కొలాబరేట్ అయ్యి ఒక న్యూ ఫార్మ్ ఆఫ్ క్రెడిట్ కార్డ్ అనేది లాంచ్ చేసినారు. దాంట్లో చాలా స్పెషల్ ఫీచర్స్ ఉన్నాయి. సో అలాగే దీని ఏమంటారంటే సూపర్ కార్డ్ అంటారండి. ఓకేనా? సూపర్ కార్డ్ అంటారు. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఉందా సూపర్ కార్డ్ అంటే మల్టిపుల్ కార్డ్స్, క్రెడిట్ కార్డ్స్ అందరూ ఉంచుకుంటుంటారు. సో అలా కాకుండా ఒకే కార్డులో మల్టిపుల్ ఆఫర్స్ కానీ, మల్టిపుల్ టెక్నిక్స్ కానీ, మంత్లీ క్యాష్ బ్యాక్స్ కానీ, క్యాష్ పాయింట్స్ కానీ అన్నీ ప్రొవైడ్ చేస్తూ ఒక స్పెషలైజ్డ్ క్రెడిట్ కార్డ్ లాగా వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఈ క్రెడిట్ కార్డ్ ఫెసిలిటీస్ గురించి హాట్స్టార్, జొమాటో ఇలాంటివన్నీ కూడా ఈ DBS కార్డ్ మొబైల్ యాప్ ద్వారా అనేది పొందవచ్చు. సో మనం జస్ట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసుకోవాలంటే మీరు రెండే విషయాలు, ఈ DBS బ్యాంకు మరియు బజాజ్ ఫిన్సర్వ్ వీళ్ళిద్దరూ కొలాబరేట్ అయ్యి మొట్టమొదటి క్రెడిట్ కార్డ్ లాంచ్ చేశారు. అది ఒక సూపర్ కార్డ్ అంతే. అంతకుమించి తెలుసుకోవాలంటే చాలా విషయాలు దాని గురించి ఉంటాయి. బట్ అంత డీటెయిల్ అనేది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగరు. ఓకేనా? ఎందుకంటే అది మార్కెటింగ్ అయిపోతుంది. మనం ఇక్కడ కంపెనీ మార్కెటింగ్ చేయలేదు కదా. సో జస్ట్ కంపెనీ ఏంటి అనేది తెలుసుకుంటాం. కాకపోతే బజాజ్ ఫిన్సర్వ్ గురించి సింపుల్ తెలుసుకోవాలంటే అది పూణేలో హెడ్ క్వార్టర్స్ అనేది పూణేలో ఉంటుందండి. సో కంపెనీకి హెడ్ క్వార్టర్స్. అలాగే ప్రజెంట్ MD బజాజ్ ఫిన్సర్వ్ గురించి చెప్తున్నాను. బజాజ్ ఫిన్సర్వ్కి MD వచ్చేసి రాజీవ్ జైన్. ఓకేనా? సో ఇది అంటే దీని తరపు నుంచి ఇంకో బజాజ్ ఫైనాన్షియల్ కంపెనీ ఉంటుంది, అది వన్ ఆఫ్ ద నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ అంటారు. సో అలాంటి బ్యాంకింగ్ కానీ ఫైనాన్షియల్ డీలింగ్స్, లోన్స్ ఇలాంటివన్నీ కూడా వారు చూసుకుంటూ డీల్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ మనం ఇక్కడ చూసేయండి, ఇక్కడ టాప్లో పంజాబ్ సింధ్ బ్యాంక్ ఉంది, ఇదేమో రిజర్వ్ బ్యాంక్ సింబల్ ఉంది. ఏం సార్ వాటి రెండింటికి ఏం సంబంధం అంటే ఆర్బీఐ వచ్చేసి ఒక పెనాల్టీ వేశారండి. RBI వచ్చేసి పెనాల్టీ వేశారు. సో ఆ పెనాల్టీ ఎవరి మీద వేశారంటే పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్. ఓకేనా? పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్. సో పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ మీద పెనాల్టీ వేశారు. ఎంత వేశారు సార్ అంటే 27.5 lakhs. ఓకేనా? రూపీస్ 27.5 lakhs అనేది ఫైన్ లాగా, పెనాల్టీ లాగా వేశారండి. సార్ ఎందుకు సార్ వేశారు అంటే వాళ్ళు ఏంటంటే ఎక్స్టర్నల్ బెంచ్ మార్కింగ్. సో మనం కోర్ సబ్జెక్ట్గా చూసామంటే ఎక్స్టర్నల్ బెంచ్ మార్క్ బేస్ లెండింగ్. ఓకేనా? బెంచ్ మార్క్ బేస్ లెండింగ్. సో ఈ యొక్క బెంచ్ మార్క్ బేస్డ్ లెండింగ్లో అంటే వాళ్ళు లోన్స్ ఏవైతే ఇచ్చారో సో వాటి విషయంలో అవకతవకలు ఏదో ఉన్నాయనేసి దాన్ని సర్వే చేసిన తర్వాత ఆ రిపోర్ట్ ప్రకారం వారు అనేది ఇచ్చారు. ఇంకా ముఖ్యంగా లోన్స్ స్మాల్ ఎంటర్ప్రైజెస్కి వాళ్ళు ఇచ్చిన లోన్స్లో మార్జినల్ కాస్ట్ లెండింగ్ ఫెసిలిటీకి వాళ్ళు ప్రొవైడ్ చేసిన లోన్స్ వచ్చేసి కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి, ఎర్రర్స్ ఉన్నాయి. సో కొన్ని ఎగ్జాక్ట్ రిపోర్టెడ్ అనేది చేయలేదు.
అనే దానికోసమే వాళ్ళు వీటికి ఫైన్ ఇస్తారండి. సో అలాగే పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ గురించి కొన్ని చూస్తామా. సో దాని డీటెయిల్స్ గురించి చూద్దాము. సో ఎప్పుడు ఫౌండ్ చేశారు అంటే 24th June. సో పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ అని 24 June 1908లో ఫైన్ చేశారు. సో అలాగే దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందంటే మనకి న్యూఢిల్లీలో ఉందండి. సో తర్వాత ఎండి అండ్ సిఈఓ పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ ఎండి అండ్ సిఈఓ ఎవరంటే శ్రీ స్వరూప్ కుమార్ సాహా. ఓకేనా, స్వరూప్ కుమార్ సాహా వీరే దీని యొక్క ఎండి. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్కి వచ్చేద్దాము. సో ఇక్కడ ఏంటి, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, దాన్నే మనం సెబీ అంటాం. సో సెబీ అనేది ఏంటంటే మ్యూచువల్ ఫండ్ అడ్వైజరీ కమిటీ ఒకటి ఉంటుంది. ఓకే, మ్యూచువల్ ఫండ్ అడ్వైజరీ. సో మ్యూచువల్ ఫండ్ అడ్వైజరీ కమిటీ ఒకటి ఉంటుంది సెబీలో. దాన్ని వాళ్ళు ఏంటంటే రీస్ట్రక్చర్ చేశారు. సో రీస్ట్రక్చర్ చేశారంటే అంటే కమిటీని ముందు ఒకలా ఉంటుంది, ఇప్పుడు ఏంటంటే అడ్వైజరీ బాడీ లాగా ఈ అడ్వైజరీ కమిటీ అనేది రీఫామ్ చేశారు. సో ఆ రీఫామ్ ఏం చేశారంటే దీంట్లో టోటల్గా వచ్చేసి 25 మెంబర్స్ ఉండేలా చూసుకున్నారు. సో ఫైనాన్స్ వీటి రిలేటెడ్ 25 మెంబర్స్ ఉంటారు. దీని యొక్క చైర్ పర్సన్ అంటే హెడ్గా ఉంటుంది కదా. 25 మెంబర్స్ ఉన్నట్టు వాళ్ళకి హెడ్ ఎవరైనా ఉంటారు కదా. సో అది ఎవరంటే ఉషా తోరట్. ఓకేనా, ఉషా తోరట్ని హెడ్గా అనేది కమిటీకి అపాయింట్ చేశారు. సో ఇంకా చెప్పండి, వీరు ఎవరు, హూ ఈజ్ దిస్ ఉషా తోరట్? వెంటనే వాళ్ళని ఎందుకు చైర్మన్గా పెట్టగలరు? ఎందుకంటే వాళ్ళు డెప్యూటీ గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ యొక్క డెప్యూటీ గవర్నర్ అంటే వన్ ఆఫ్ ద హైయెస్ట్ పోస్ట్ కాబట్టి వాళ్ళు చైర్పర్సన్గా అనేది ఉంచారు. సో ఇది చూడండి, ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సిందంటే సెబీ యొక్క మ్యూచువల్ ఫండ్ అడ్వైజరీ కమిటీ యొక్క మెంబర్స్ ఎంతమంది అంటే 25. దానికి చైర్మన్ ఎవరుగా కొత్తగా అపాయింట్ చేశారంటే ఉషా తోరట్, అంతే. సో ఇది బ్యాంకింగ్ రిలేటెడ్ న్యూస్. సో తర్వాత నెక్స్ట్ న్యూస్ అనేది చూద్దాము. సో నెక్స్ట్ ఏంటి, బిజినెస్ రిలేటెడ్ న్యూస్ ఏదో చూద్దాం. ఓకేనా, సో నెక్స్ట్ ఏంటంటే బిజినెస్కి సంబంధించిన న్యూస్. సో బిజినెస్కి సంబంధించిన న్యూస్ ఏంటంటే, సో ఇక్కడ చూడండి, బజాజ్ ఫిన్ రిజర్వ్. సో వీరు ఒక కొత్త క్యాంపెయిన్ లాగా, ఒక ఇనిషియేటివ్ లాగా, ఇంకా చెప్పాలంటే క్లియర్గా చెప్పాలంటే ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ అండి. ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ అంటారు. అంటే ఫైనాన్స్ మీద వాటి మీద అవగాహన కలిగించడం, ప్రజలందరికీ కూడా ఒక మంచి విషయాన్ని నేర్పించడం, తెలుసుకోవడం. అంటే హర్ టైం ఈఎంఐ ఆన్ టైం, అంటే మనము క్రెడిట్ కార్డు, లోన్లు ఇవన్నీ తీసుకుంటూ ఉంటాం, ఈఎంఐలు తీసుకుంటూ ఉంటాం. కానీ వాళ్ళు ఇచ్చిన తర్వాత మనం ఏం చేయాలి, దాని సకాలంలో దాన్ని చెల్లించాలి. సో అంటే దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, మనం ఎందుకు చెల్లించాలి అనే విషయాన్ని వీరు బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ వారు ప్రజలందరికీ కూడా దీని మీద ఎడ్యుకేషన్ అవగాహన అనేది కలిగిస్తున్నారు. సో ఏంటంటే మనం ఎప్పుడు కూడా ఈఎంఐని సకాలంలో కరెక్ట్గా పే చేయాలి. సో ఇక్కడ ఉంటారు, సో మన హీరో గారు. సో ఇక్కడ ఎవరంటే టింకూజీ, ఈయన పేరు ఏంటంటే టింకూజీ. సో ఈ టింకూజీనే మీ అందరికీ కూడా ఈ ఫైనాన్స్ రిలేటెడ్ ఎడ్యుకేషన్ అనేది కలిగిస్తారండి. సో అది దీనికి రిలేటెడ్ బిజినెస్ న్యూస్. సో నెక్స్ట్ న్యూస్ అనేది చూద్దాం. సో నెక్స్ట్ మనం చూడబోయేది ఏంటి, వన్ ఆఫ్ ద స్మైలీ పర్సన్. మిమ్మల్ని చూసి ఒక అతను స్మైల్ చేస్తున్నారు. సో చూస్తూ హాయ్ చెప్పండి. సో అంతలోగా నేను రాసేసాను. సో అపాయింట్మెంట్స్ గురించి చూస్తున్నాం. సో అపాయింట్మెంట్స్ రిలేటెడ్ ఏంటంటే ఇంటర్నేషనల్ అల్యూమినియం అసోసియేషన్. ఓకేనా, లేదంటే ఇంటర్నేషనల్ అల్యూమినియం ఇన్స్టిట్యూట్ అంటారు. ఓకేనా, సో ఇంటర్నేషనల్ అల్యూమినియం ఇన్స్టిట్యూట్. ఓకేనా, ఇంటర్నేషనల్ అల్యూమినియం ఇన్స్టిట్యూట్ యొక్క కొత్త చైర్పర్సన్గా అంటే చైర్మన్గా అపాయింట్ అయ్యారు ఇండియన్. ఓకేనా, సో ఆయన పేరు ఏంటంటే మిస్టర్ సతీష్ పాయ్. ఓకేనా, సో ఇక్కడ మీరు నవ్వుతున్న వ్యక్తి ఎవరో కాదు, పరిచయం చేసుకోండి. హాయ్, హీ ఈజ్ సతీష్ పాయ్. ఓకేనా, సో సతీష్ పాయ్ వచ్చేసి చైర్మన్గా అపాయింట్ అయ్యారు ఇంటర్నేషనల్ అల్యూమినియం అసోసియేషన్కి. సరే, ఈ ఇంటర్నేషనల్ అల్యూమినియం అసోసియేషన్ ఉంది, ఓకే. సో ఇదేంటంటే ఇతను మిస్టర్ పాయ్ వచ్చేసి ఇండియన్లో చాలా వరకు సక్సెస్ఫుల్ పర్సన్ అండి. సో చాలా కంపెనీస్లో, ఆర్గనైజేషన్లో టాప్ మోస్ట్ పొజిషన్స్, అవార్డ్స్ అవన్నీ కూడా పొందున్నారు. సో అతని గురించి తెలుసుకుంటే మనకి ఎగ్జామ్లో అడగరు కాబట్టి జస్ట్ ఆ పేరు మాత్రం తెలుసుకున్నాం. సతీష్ పాయ్ ఇంటర్నేషనల్ అల్యూమినియం అసోసియేషన్ చైర్మన్. కాకపోతే ఇక్కడ ఏంటి, ఇంటర్నేషనల్ అల్యూమినియం అసోసియేషన్ అంటే ఏంటి, దానికి ఇంపార్టెన్స్ అనేది తెలుసుకోవాలి కదా. యాక్చువల్గా 1972లో ఫామ్ అయిన ఒక ఇన్స్టిట్యూట్ ఉంది. సో అలాగే దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందంటే లండన్, యూకేలో ఉంది. ఓకేనా, లండన్, యూకేలోనో ఈ ఇంటర్నేషనల్ అల్యూమినియం ఇన్స్టిట్యూట్ యొక్క హెడ్ అనేది ఉందండి. సో అలాగే ఇది ఎందుకు, ఈ ఇన్స్టిట్యూట్ యొక్క మెయిన్ పని అంటే అల్యూమినియం ఇండస్ట్రీని ప్రమోట్ చేయడం, అలాగే దాని యొక్క ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో వాటి యొక్క ఉపయోగాలని, అన్నింటిని అల్యూమినియం ప్రోడక్ట్స్ గురించి అవగాహన కలిగించడం, ఇలా చాలా విషయాలు అనేది చేస్తుంటారు. రీసైక్లింగ్ గురించి స్టడీ చేస్తారు. ఇవన్నీ చాలా వర్క్స్ అనేది వీరు చేస్తూ ఉంటారండి.
సో నెక్స్ట్ మనం చూద్దాము. సో నెక్స్ట్ పర్సన్ ఎవరు అపాయింట్మెంట్ కేటగిరీలో అలోక్ కుమార్. సో మీరు చూస్తున్న వ్యక్తి అలోక్ కుమార్ అండి, అలోక్ కుమార్ చౌదరి. ఓకేనా, సో ఈయన పేరు అలోక్ కుమార్ చౌదరి. సరే, ఏంటి ఇక్కడ వెనక ఏముంది, మీకు ఏం కనిపిస్తుంది? ఎస్బీఐ. సో ఇతను ఏంటంటే ఎస్బీఐ యొక్క ఎండీగా అపాయింట్ అయ్యారు. సో నెక్స్ట్ అపాయింట్మెంట్ కేటగిరీలో కొత్తగా ఎస్బీఐ యొక్క ఎండీగా అపాయింట్ అయ్యారు. కాకపోతే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఇంకో విషయం నేర్చుకోవాలి. ఏంటంటే ఎస్బీఐ యొక్క ఎండీ అంటే చీఫ్ మోస్ట్ పోస్ట్ కదా, ఎవరు వారిని అపాయింట్ చేస్తారు? అపాయింట్మెంట్స్ కమిటీ. ఓకేనా, అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ ద క్యాబినెట్. సో ఇదేంటి, ఆ క్యాబినెట్ అంటే గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కదా, సో గవర్నమెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళే వీటిని అపాయింట్ చేస్తారు. ఎందుకని ఇది ఒక నేషనలైజ్డ్ బ్యాంకు, ఇండియాలో వన్ ఆఫ్ ద లార్జెస్ట్ బ్యాంకు. సో అలాంటప్పుడు దాని యొక్క చీఫ్ హెడ్ని అపాయింట్ చేసేటప్పుడు కొద్దిగా చూసి అపాయింట్ చేస్తారు. సార్ ఎందుకు సార్ అపాయింట్ చేస్తున్నారు, ఇంతకుముందు ఉన్న వాళ్ళు ఏమైపోయారు సార్ అనే డౌట్ రావచ్చు. ఇది కాలం వచ్చేసి 2 years టర్మ్కి ప్రస్తుతం అనేది అపాయింట్ చేస్తున్నారు, 2 years టర్మ్ కోసం. యాక్చువల్గా ఏం జరిగిందంటే, ముందు మీరు ఇంతకుముందు న్యూస్ చూస్తుంటారు, ఎండి అశ్విని. ఓకేనా, అశ్వని భాటియా అంటే ముందుగా పనిచేసిన ఎండి గారు అశ్విని భాటియా. వీరు ఏం చేశారంటే, యాక్చువల్గా వీరు ఏం చేయలేదు, సెబీ యొక్క ఫుల్ టైం మెంబర్గా అనేది అపాయింట్ అయ్యారు. ఓకేనా, సో వీరిని సెబీ యొక్క ఫుల్ టైం మెంబర్గా అపాయింట్ చేశారు కాబట్టి ఆ ప్లేస్లో ఇప్పుడు మనకి అలోక్ కుమార్ చౌదరి వచ్చేసి అపాయింట్మెంట్ అనేది చేస్తున్నాం. సార్ ఒకే ఒకరు ఉంటారా ఎండీగా అంటే, ఎస్బీఐ అనేది చిన్న ఆర్గనైజేషన్ కాదండి, అది చాలా పెద్ద ఆర్గనైజేషన్. సో 4 MD అనేవారు ఉంటారు, 4 ఉంటారు ఎండీగా. ఓకేనా, సో అంతే హెచ్ఆర్ డిపార్ట్మెంట్ కానీ కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ ఇలా వేరే వేరే ఉంటాయి. సో వాటి యొక్క మేనేజ్మెంట్ అంతా కూడా ఉంటారండి. సో ఇది దీనికి సంబంధించిన న్యూస్. సో నెక్స్ట్ న్యూస్ అనేది చూద్దాం. నెక్స్ట్ మనం చూడబోయేదంటే డిఫెన్స్ రిలేటెడ్ న్యూస్. సరే, డిఫెన్స్కి సంబంధించిన న్యూస్ ఏంటి సార్? సో ఇక్కడ ఏదో కనిపిస్తుంది కానీ ఇండియా అయితే కనిపించలేదు, ఇక్కడెక్కడో మంగోలియా కనిపిస్తుంది. యా అదేనండి. సో ఎక్సర్సైజ్, ఆ ఎక్సర్సైజ్ పేరు అంటే ఎక్స్కాన్ క్వెస్ట్. ఓకేనా, ఎక్స్కాన్ క్వెస్ట్ 2022. ఇదే ఈ యొక్క మిలిటరీ ఎక్సర్సైజ్ అండి, లేదంటే అదే మల్టీనేషనల్ జాయింట్ ఎక్సర్సైజ్ అంటారు. ఎక్కడ జరుగుతుందంటే మంగోలియాలో జరుగుతుందండి. ఓకేనా, మంగోలియా యొక్క క్యాపిటల్ ఏది? ఉలాన్ బతార్. ఓకేనా, ఉలాన్ బతార్ అంటాము. అదే మంగోలియా యొక్క క్యాపిటల్ ఇక్కడ ఉంది కదా, సో ఆ మంగోలియా యొక్క క్యాపిటల్ అండి. ఆ మంగోలియా ఎక్కడ ఉందో కూడా ప్లేస్ చూసుకోండి. సౌత్ సైడ్ చైనా ఉంది, నార్త్ సైడ్ రష్యా ఉంది, మధ్యలో ఇరుక్కొని చిన్న ప్యాకెట్గా అనేది ఉందండి. సో ఈ మంగోలియాలోనే ఒక 16 దేశాలు అంతా కూడా కంబైన్గా, ఎన్ని కంట్రీస్? 16 కంట్రీస్ అనేది పార్టిసిపేట్ చేస్తున్నాయి. సో 16 కంట్రీస్ అన్నీ పార్టిసిపేట్ చేస్తూ ఒక ఆర్మీ ఎక్సర్సైజ్ అనేది చేస్తుంది. సో అందులో భాగంగా మన ఇండియన్స్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారండి. సో ఇండియా నుంచి, ఇండియన్ ఆర్మీ నుంచి ఎవరు పార్టిసిపేట్ చేస్తున్నారంటే లడాక్ స్కౌట్స్ అంటారు. సో లడాక్ స్కౌట్స్ అనేది ఇండియా తరపు నుంచి కూడా ఇందులో పార్టిసిపేట్ అనేది చేస్తున్నారు. సో ముఖ్యంగా మిలిటరీ ఎక్సర్సైజ్ అంటే దేనికి చేస్తారండి? సో మిలిటరీ రిలేషన్షిప్ కోసం, మిలిటరీ స్ట్రెంగ్త్ కోసం, పీస్ కోసం, అలాగే యుద్ధం ఇలాంటి ఏదైనా వచ్చిందంటే మనం ముందే సిద్ధంగా ఉండాలి అనే విషయాన్ని వాళ్ళు తెలపడానికే ఇలాంటి ఒక సెలబ్రేషన్స్ అనేది చేస్తూ ఉంటారు. ఓకేనా, సో ఇది దీనికి రిలేటెడ్ ఇంపార్టెంట్ న్యూస్. సో నెక్స్ట్ న్యూస్లోకి వెళ్దాము. నెక్స్ట్ న్యూస్లో ఏంటంటే మనం చూస్తుందంటే, సో మనం సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ న్యూస్ చూద్దాం. సో డిఫెన్స్ అని చెప్పుకోవాలి, డిఫెన్స్లోనే ఇంక్లూడ్ చేస్తానండి. ఎందుకు సైన్స్ అండ్ టెక్నాలజీ నార్మల్. ఓకేనా, డిఫెన్స్లోనే ఎందుకని, ఇది ఒక మిసైల్. ఓకేనా, సో అగ్ని-4 మిసైల్. ఈ మిసైల్ పేరే అగ్ని-4. ఇది వన్ ఆఫ్ ద న్యూక్లియర్ క్యాపబుల్ బ్యాలిస్టిక్ మిసైల్ అండి. న్యూక్లియర్ క్యాపబుల్. ఓకేనా, న్యూక్లియర్ క్యాపబుల్ అంటే న్యూక్లియర్ వెపన్ క్యాపబిలిటీ అనేది ఉంటుంది. న్యూక్లియర్ క్యాపబుల్ బ్యాలిస్టిక్ మిసైల్. ఓకేనా, సో ఇది ఒక సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్ అండి. S2S అని రాస్తాను. S2S అంటే ఏమని, సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్ అని. ఇది ఎక్కడ టెస్ట్ చేశారు అంటే ఏపీజే అబ్దుల్ కలాం ఐలాండ్. ఓకేనా, సో ఏపీజే అబ్దుల్ కలాం ఐలాండ్. సో ఏపీజే అబ్దుల్ కలాం ఐలాండ్ ఎక్కడ ఉందంటే ఒడిశాలో ఉంది. సో యూ మస్ట్ రిమెంబర్ దిస్ వుడ్. సో ఎందుకంటే ఇంకా మీరు ఎక్కువగా రెగ్యులర్గా కరెంట్ అఫైర్స్ చూస్తున్నారంటే ఖచ్చితంగా ఇది చాలాసార్లు చూస్తుంటారు. సో లేదు, ఇఫ్ యూఆర్ న్యూ అంటే తెలుసుకోండి. అబ్దుల్ కలాం ఐలాండ్ అనేది ఎక్కడ ఉందంటే మనకి ఒడిశాలో ఉంది. సో ఇది అగ్ని-4 అనేది ఎవరు తయారు చేశారు? DRDO, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా ఉంటుంది. సో వారే దీన్ని రూపకల్పన చేశారు. ఇందులో ఎన్ని స్టేజెస్ ఉంటుందంటే 2 స్టేజెస్ ఉంటుంది, 2 స్టేజెస్. సో మీరు ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే, ఇక్కడ 2 కలర్లు ఉన్నాయా, సో వైట్ పైన బ్లాక్. సో అలాగా 2 స్టేజెస్ అని గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే ఎన్ని కిలోమీటర్ల వరకు ఇది అటాక్ చేయగలదు? 4000 కిలోమీటర్స్. సో 4000 కిలోమీటర్స్ వరకు ఇది అటాక్ చేయగలదు. 1000 kgs వరకు పేలోడ్ అనేది తీసుకోగలదండి. 1000 kgs తీసుకునేసి 900 మీటర్స్ అంత హై, 900 కిలోమీటర్స్ అంత డిస్టెన్స్ కూడా ఇది అటాక్ చేసే క్యాపబిలిటీ అనేది ఉందండి. సో ఇది దీనికి రిలేటెడ్ న్యూస్. రీసెంట్గా కూడా మనము న్యూస్ చూస్తున్నా అంటే బ్రహ్మోస్ మిసైల్
వాటిని కూడా ఇండియా సక్సెస్ఫుల్గా టెస్ట్ చేస్తుంటుంది. సో నెక్స్ట్ న్యూస్ ఏంటో చూద్దాము. సో నెక్స్ట్ న్యూస్ ఏంటంటే ర్యాంకింగ్ అండ్ ఇండెక్స్ రిలేటెడ్ న్యూస్ అండి. సో ర్యాంకింగ్ అండ్ ఇండెక్స్ రిలేటెడ్ న్యూస్లో చూస్తున్నాము. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడే ఆల్రెడీ పేరు ఉంది కదా, ఎన్విరాన్మెంట్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్. సో ఎన్విరాన్మెంట్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ అనేది విడిచారు. అందులో మన ఇండియా చాలా దారుణంగా గొప్ప ర్యాంక్ తెచ్చున్నామండి. లాస్ట్ నుంచి ఫస్ట్ ర్యాంక్ అనేది మన ఇండియాకి ఇచ్చినారు. సో 180 దేశాలకు గాను ఎన్విరాన్మెంట్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ వేస్తే మన ఇండియా ఈ 180 దేశాల్లో 180వ స్థానాన్ని గర్వంగా అనేది సాధించుకున్నారు. సో ఇక్కడ చూడండి, ఆఫ్ఘనిస్తాన్ మన ఇండియా కన్నా ఎన్నో రెట్లు బెటర్గా 81 ర్యాంక్లో ఉంది. శ్రీలంక 132, చైనా 160, నేపాల్ 162, పాకిస్తాన్ 176, బంగ్లాదేశ్ 177. ఓకేనా, అన్నదమ్ములు తోడున్నట్టు మన పక్కన దేశాలు కూడా మనకన్నా దగ్గరలోనే ఉన్నాయి, కానీ మనకన్నా దారుణంగా అయితే లేవు. ఓకేనా. సో అలాగే కీ ఫ్యాక్టర్స్ ఏంటంటే బయోడైవర్సిటీని చూసారు, ప్రొటెక్టెడ్ ఏరియాస్ని చూసారు. యాక్చువల్గా ఈ ఎన్విరాన్మెంట్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్కి గాను గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్స్ ఎలా చేస్తున్నారు, బయోడైవర్సిటీ హ్యాబిటేట్ ఏంటి, PM 2.5, వేస్ట్ మేనేజ్మెంట్, ఎయిర్ క్వాలిటీ, క్లైమేట్, అలాగే ఎకో సిస్టమ్ వైటాలిటీ, అన్ని కేటగిరీస్ని చూసే వాళ్ళు ర్యాంకింగ్ ఇస్తారండి. అలాగే అందులో ఉన్న టాప్ 5 కంట్రీస్ ఏమైనా ఉన్నాయంటే అది డెన్మార్క్, UK, ఫిన్లాండ్, మాల్టా, స్వీడన్. సో ఇవే టాప్ 5 కంట్రీస్ అండి. సో అలాగే మన ఇండియా ర్యాంకింగ్ దారుణంగా ఉందంటే మనం కొద్దిగా వరి అవ్వాల్సిన విషయమే. అలాగే దీన్ని రిలీజ్ చేసేది ఎవరో చెప్తాను. ఈ రిపోర్ట్ ఇచ్చేది ఎవరంటే యాలే సెంటర్. ఓకేనా, యాలే సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంట్ లా. ఓకేనా, యాలే సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంటల్ లా అండ్ పాలసీ అంటారు. ఓకేనా, లా అండ్ పాలసీ. వీరితో పాటు ఏంటంటే ఇంటర్నేషనల్ ఎర్త్ సైన్స్ ఇన్ఫర్మేషన్ సెంటర్ అనేది అంటే కొలంబియా యూనివర్సిటీ వారు వీళ్ళిద్దరూ కొలాబరేట్ అయ్యే ఈ రిపోర్ట్ అనేది విడుస్తారండి. సో ఆ రిపోర్ట్లో ఏంటంటే మన ఇండియా యొక్క గర్వాన్ని వాళ్ళు ప్రపంచానికి చెప్పినట్టు లాస్ట్ ర్యాంక్లో పెట్టారండి. సో ఇది ముఖ్యంగా 40 పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్, ఇష్యూస్ ఇవన్నీ చూసి అనేది వాళ్ళు రిలీజ్ చేస్తారు. సో నెక్స్ట్ మనం చూద్దాము. సో MOUs కేటగిరీ, మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఆఫ్ కేటగిరీస్లో చూస్తున్నాం. స్టాష్ ఫిన్ అనేది ఇక్కడ చూసారా. సో ఇది ఒక నియో బ్యాంకింగ్ ప్లాట్ఫామ్ అండి. సో ఇది ఒక మోడర్న్ డే బ్యాంకింగ్ ప్లాట్ఫామ్ అంటారు. సో స్టాష్ ఫిన్ అనేది ఏంటి, నియో బ్యాంకింగ్ ప్లాట్ఫామ్. సరే, వారు ఏం చేశారు, వారు కొత్తగా ఒక ఇనిషియేటివ్ లాంచ్ చేశారు. చాలా ఇంపార్టెంట్ ఇది, ఎందుకంటే #live boundless. ఓకేనా, లివ్ బౌండ్లెస్ అంటే హద్దు అదుపు లేకుండా జీవితాన్ని కొనసాగించానని. సో ఇదేంటి ఇక్కడ ఇది ఏమి ఇచ్చారు, కార్డ్ అంటే ఇది ఒక క్రెడిట్ కార్డ్ అండి. సో స్టాష్ ఫిన్ అనేవాళ్ళు ఒక క్రెడిట్ కార్డ్ లాంచ్ చేశారు. సో లివ్ బౌండ్లెస్ అనేది ఎవరికి బౌండ్లెస్గా జీవించమని చెప్తున్నారు. ఈ క్రెడిట్ కార్డ్ ఎవరిని ఉద్దేశించింది, ఉమెన్ని ఉద్దేశించి. సో ఉమెన్స్ కోసం మాత్రమే, మహిళల కోసం మాత్రమే ఒక స్పెషలైజ్డ్ ఒక క్రెడిట్ కార్డ్ లాంచ్ చేసినారు. దాని పేరే లివ్ బౌండ్లెస్. సో ఇదేంటంటే స్టాష్ ఫిన్ వారు రిలీజ్ చేసింది. ఓకేనా, సో ఇది మీకు రిలేటెడ్ ఇంపార్టెంట్ థింగ్. సో నెక్స్ట్ ఏంటంటే ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ న్యూస్ చూద్దాము. NV అని పెడతాను చాలు. సో ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ న్యూస్లో ఇక్కడ చూస్తున్నారు. సో ఏంటి, వరల్డ్స్ లాంగెస్ట్ రన్నింగ్ సర్వే ఆఫ్ ఫిషింగ్ క్యాట్స్. ఇక్కడ మీరు పిల్లి చూస్తున్నారు కదా, దాన్నే ఫిషింగ్ క్యాట్ అంటారు. ఓకేనా, అంటే చేపలు పెట్టే పిల్లి. సో ఇవి ఏంటంటే ఫస్ట్ సర్వే, ఫిషింగ్ క్యాట్స్ యొక్క మొట్టమొదటి సర్వే అనేది కండక్ట్ చేశారండి. ఇవి ఎక్కువగా ఎక్కడ ఉంటుందంటే చిల్కా లేక్లో ఉంటుందండి. చిల్కా లేక్ తెలుసు కదా, వన్ ఆఫ్ ద బ్రాకిష్ వాటర్ లేక్ ఒడిశాలో ఉంటుంది. సో చిల్కా లేక్లోనే చిల్కా చెరువు ఉంటుంది. సో అక్కడే వీరు వచ్చేసి దీని యొక్క స్టడీ అనేది చేస్తున్నారు. సో వరల్డ్లో మొట్టమొదటిసారిగా దీని యొక్క పాపులేషన్ అనేది ఎస్టిమేట్ చేశారు. దాంట్లో టోటల్గా వాళ్ళకి తెలిసింది ఏంటంటే 176 అనేది ఉన్నాయంటండి. ఇవి గండు పిల్లి లాగండి, మామూలు పిల్లులు ఉంటాయి చూసారా. సో ఆ పిల్లిలతో పాటు ఇది కొద్దిగా డబల్ సైజుకి ఉంటుందండి. సో అదే మనము ఫిషింగ్ క్యాట్ అంటాం. ఇది ఎక్కువగా ఏ ప్రాంతాల్లో ఉంటుందంటే మన ఇండియాలో వచ్చేసి బెంగాల్లోను మరియు ఒడిశాలోను, ఈ 2 ప్రాంతాల్లోనూ ఎక్కువగా మనకి చూడొచ్చు. ఆ ఒడిశాలో చిల్కా లేక్లోనే ఎక్కువగా మనం ఈ సో కాల్డ్ ఇలాంటి ఒక పిల్లులు అనేది మనం చూడొచ్చండి. ఏదైనా ఒక ప్రాంతానికి యూనిటీగా ఉందంటే మనము ఖచ్చితంగా దాని గురించి మనం తెలుసుకోవాలి. అలాగే IUCN రెడ్ లిస్ట్ అంటారండి. IUCN రెడ్ లిస్ట్ అంటే మన ప్రపంచవ్యాప్తంగా చాలా వరకు అంతరించిపోతున్న జీవరాశుల గురించి ఇస్తారు ఈ రెడ్ లిస్ట్. దాంట్లో థ్రెటెండ్ స్పీసీస్ కేటగిరీలో ఇది ఉందండి. ఓకేనా, అంటే మెల్లమెల్లగా ఇవి కూడా మన సృష్టిలో నశించిపోతున్నాయి అనే దాన్ని ఒక డేంజరస్ కేటగిరీలో ఉన్నాయి అని చెప్తున్నారు. థ్రెటెండ్ స్పీసీస్ లిస్ట్లో ఇవి వల్నరబుల్ కేటగిరీలో ఉంచున్నారు. ఓకేనా, థ్రెటెండ్ స్పీసీస్ లిస్ట్లో వల్నరబుల్ అంటారు. అంటే మెల్లగా ఇవి కూడా దీన్ని కాలక్రమేణా తగ్గిపోతూ వస్తున్నాయి అనేది. ఓకేనా, సో ఇది దీనికి సంబంధించిన న్యూస్. సో నెక్స్ట్ మనం చూద్దాము. సో స్పోర్ట్స్ రిలేటెడ్ న్యూస్ చూద్దామండి. సో ఇక్కడ మనం చూస్తున్నది ఎవరు, ఈమె పేరే అవని లేఖరా అండి. ఓకేనా, అవని లేఖరా. సో గుర్తుపెట్టుకోండి. సో కొందరిని మనం తెలుసుకోవాలా. సో ఎందుకంటే వాళ్ళకి దేవుడు అన్ని సక్రమంగా ఇకపోయినా కానీ వాళ్ళు ప్రపంచానికి మన దేశం గురించి చాటి చెప్పిన వారు. సో ఏంటంటే వీరు
పారాషూటింగ్ ఒలింపిక్స్ ఓకేనా. పారాషూటింగ్ వరల్డ్ కప్ అనేది జరుగుతుంది, ఒలింపిక్స్ కాదు సారీ, పారాషూటింగ్ వరల్డ్ కప్ అనేది జరుగుతుంది. సో దాంట్లో వారు ఇండియా తరపున వచ్చేసి గోల్డ్ మెడల్ గెలుచుకున్నారండి. సో చూడండి, అన్ని సక్రమంగా ఉన్నా కానీ మన వాళ్ళు మెడల్ గెలుచుకోవడం కష్టంగా ఉంది, కానీ వీరు ఎంత సఫర్ అవుతున్నా కానీ మన ఇండియా కోసం వారు గోల్డ్ మెడల్ అనేది సక్సెస్ సాధించి ప్రపంచం మీద మన ఇండియా మ్యాప్ని గుర్తిస్తూ ఉన్నారు ప్రతిసారి. సో మన ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న కాంపిటీషన్స్లో వెన్ ఎవర్ దే గెట్ సక్సెస్ఫుల్, ఆ సక్సెస్ అయిన ప్రతి క్షణం వచ్చేసి మన ఇండియా యొక్క పరువు అనేది 100 రెట్లు అనేది పైకి లేపుతూ ఉంటారండి. సో ఇది దీనికోసం యాక్చువల్గా ఏ కేటగిరీలో అంటే ఉమెన్స్ ఓకేనా. ఉమెన్స్ కేటగిరీలో 10 మీటర్ ఎయిర్ రైఫిల్ కేటగిరీలోనే వీరు గోల్డ్ మెడల్ అనేది గెలుచుకున్నారు. సో దాంతోపాటు ఏంటంటే వీళ్ళు ఏంటంటే జస్ట్ 20 ఇయర్స్ ఓల్డ్ అండి, 20 ఏళ్ళకి ఇలాంటి ఒక సక్సెస్ఫుల్ అనేది సాధించారు. వరల్డ్ రికార్డ్ అనేది కూడా సక్సెస్ఫుల్గా సాధించారు. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ఏంటో చూద్దాం. బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ వారి ఇంపార్టెంట్ న్యూస్ అండి. బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ ద్వారా ఏంటంటే BWF అని అంటాము. సో వీరేంటంటే యాక్చువల్గా బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ వారు US ఓపెన్ అనేది జరపాల్సింది. దేనికోసము, ఈ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ కోసం యాక్చువల్గా 4th నుంచి కూడా 9th అక్టోబర్లోనూ ఈ ఈవెంట్ అనేది US ఓపెన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ అనేది స్టార్ట్ అవ్వాల్సి ఉంది. కాకపోతే వీరేంటంటే క్యాన్సిల్ చేశారు ఓకేనా. ఎందుకు సార్ క్యాన్సిల్ చేశారు? సో యాక్చువల్గా ఏంటంటే కోవిడ్ కేసెస్ అవన్నీ కూడా సక్రమంగా ఇంకా క్యూర్ కాలేదు, ఇలాంటి సమస్యలు ఉన్నాయి, మేము సక్రమంగా నిర్వహించలేము అనే దానికోసం COVID-19 అనే ఒక కారణాన్ని చూపిస్తూ వీరు ఈ సంవత్సరం వచ్చేసి దీన్ని క్యాన్సిల్ అనేది చేశారండి. సో ఇది స్పోర్ట్స్ రిలేటెడ్ న్యూస్. సో బ్యాడ్మింటన్ ఫెడరేషన్స్ గురించి కొన్ని తెలుసుకోవాలనుకుంటే దానికి రిలేటెడ్ కొన్ని కావాలంటే చెప్తాను. 1934లో ఫామ్ అయింది ఈ ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ ఫెడరేషన్ అండి. ఓకేనా. దీని యొక్క హెడ్ క్వార్టర్స్, బ్యాడ్మింటన్ ఫెడరేషన్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంటే కౌలాలంపూర్ ఓకేనా. కౌలాలంపూర్ అంటే మనకు గుర్తు రావాల్సింది ఏంటి, మలేషియా. బ్యూటిఫుల్ మలేషియాలో ఉంటున్న కౌలాలంపూర్లోనే మనకి ఈ బ్యాడ్మింటన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, వరల్డ్ బ్యాడ్మింటన్ ఫెడరేషన్ అనేది ఉందండి. సో ఇది దీనికి రిలేటెడ్ న్యూస్ అండి. సో ఈ రోజు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేది మనకి కంప్లీట్ కవరేజ్ అయిపోయింది. సో ఓవరాల్ రివ్యూ అనేది సింపుల్ రివ్యూ కంప్లీట్ చేసి ఐ విల్ ఎండ్ ద డే అండి ఓకేనా. సో ఇక్కడ చూస్తున్నాం. సో ఫాస్ట్ రివ్యూ చూపిస్తాను. సో ఇక్కడ చూడండి, ఇంపార్టెంట్ డేస్లో వరల్డ్ ఓషన్స్ డే అనేది June 8th సెలబ్రేట్ చేస్తున్నాం. థీమ్ రీవైటలైజింగ్ కలెక్టింగ్ యాక్షన్ ఫర్ ఓషన్స్ ఓకేనా. సో తర్వాత చూస్తాము. సో క్యాన్సర్ అలాంటి వరల్డ్ బ్రెయిన్ ట్యూమర్ డే అనేది June 8th సెలబ్రేట్ చేస్తాం. వన్ ఆఫ్ ద క్యాన్సర్ సెల్స్ గురించి. దాని యొక్క థీమ్ అంటే ఏంటంటే టుగెదర్ వీఆర్ స్ట్రాంగర్ అనేది దాని యొక్క థీమ్. నెక్స్ట్ చూస్తాను నేషనల్ న్యూస్లో రోటరీ ఇంటర్నేషనల్ కన్వెన్షన్లో వచ్చేసి PM గారు వర్చువల్గా పార్టిసిపేట్ చేసి ఇండియా యొక్క గ్రేట్నెస్ దాని గురించి చెప్పారు. అలాగే నెక్స్ట్ నేషనల్ న్యూస్లో వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఎవరంటే నితిన్ గడ్కరీ. వీరు 15 నేషనల్ హైవేస్ అనేది బీహార్లో స్టార్ట్ చేయడానికి 1300 crores ఇనాగ్రేట్ అనేది చేశారు. మహాత్మా గాంధీ సేతు అనేది గంగా రివర్ మీద వీరు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. బయోటెక్ స్టార్టప్ అనేది ఒకటి స్టార్ట్ చేస్తున్నారు. సో దీని మీద ఎక్స్పో అనేది కండక్ట్ చేస్తూ సో అందరినీ కూడా ఒకటి చేశారు. స్టేట్ రిలేటెడ్ న్యూస్లో తమిళనాడు గవర్నమెంట్ నాలయ తిరణ్ అనేది టుమారోస్ అబిలిటీ అనే ఒక స్కీమ్ లాంచ్ చేశారు. ముద్రమన్ ఐఎమ్ ద ఫస్ట్ అన్నట్టు ఒక స్కీమ్ కాలేజ్ స్టూడెంట్స్ అందరికీ కూడా స్కిల్ డెవలప్ చేయడానికి. అలాగే గోవాలో వచ్చేసి బీచ్ విజిల్ యాప్ లాంచ్ చేసిన టూరిజం సెక్టర్ ద్వారా ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్ తరపున. బ్యాంకింగ్ సెక్టర్లో ఫస్ట్ క్రెడిట్ కార్డ్ అనేది సూపర్ కార్డ్ అనేది లాంచ్ చేశారు. సో ఎవరెవరంటే DBS బ్యాంక్ మరియు బజాజ్ ఫిన్సర్వ్. DBS బ్యాంక్ యొక్క ఫస్ట్ క్రెడిట్ కార్డ్ ఇది. సో నెక్స్ట్ ఏంటంటే పంజాబ్ సింధ్ బ్యాంక్ మీద RBI పెనాల్టీ వేశారు 27.5 lakhs అనేది. సో దానికి ఇంపార్టెన్స్ చూసాం. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీ వచ్చేసి మ్యూచువల్ ఫండ్ అడ్వైజరీ కమిటీ అనేది స్టార్ట్ చేశారు. సో దీనిలో సవరణలు చేస్తూ దాని యొక్క చైర్పర్సన్గా ఉషా తోరత్ని ఎస్టాబ్లిష్ చేశారు. బిజినెస్ రిలేటెడ్ న్యూస్లో ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ అనేది బిజినెస్ ఫైనాన్స్ లిమిటెడ్ అనేవారు అంటే బజాజ్ ఫిన్ రిజర్వ్స్ వారు కండక్ట్ చేస్తున్నారు. టింకు జీని దానికోసం అపాయింట్ చేశారు. ఆయన మీకు అంతా కూడా ఫైనాన్స్ మీద ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేశారు. అపాయింట్మెంట్స్ మీద ఇంటర్నేషనల్ అల్యూమినియం ఇన్స్టిట్యూట్ యొక్క కొత్త చైర్మన్గా సతీష్ పాయ్ అపాయింట్ చేయరు. సో అల్యూమినియం మీద రీసెర్చ్ చేసే ఒక ఇన్స్టిట్యూట్. అలోక్ కుమార్ చౌదరి వచ్చేసి SBI యొక్క కొత్త MDగా అపాయింట్ అనేది అయ్యారు. నెక్స్ట్ డిఫెన్స్ రిలేటెడ్ న్యూస్లో వచ్చేసి కాన్క్వెస్ట్ అనే ఒక మిలిటరీ ఎక్సర్సైజ్ మంగోలియాలో జరుగుతుంది. మంగోలియా క్యాపిటల్ ఉలాన్బటర్ 16 దేశాలు ఉండే ఇండియా నుంచి కూడా లదాఖ్ స్క్వాడ్స్ అనే ఒక ఆర్మీ గ్రూప్ అనేది వెళ్ళారు. అలాగే డిఫెన్స్ రిలేటెడ్ న్యూస్లో ఇంకోటి ఏంటంటే అగ్ని-4 మిసైల్ అనేది సక్సెస్ఫుల్గా టెస్ట్ చేసాం. న్యూక్లియర్ క్యాపబిలిటీని అవన్నీ కూడా బ్యాలిస్టిక్ మిసైల్ యొక్క సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్ 4000 kilometers రేంజ్ 2 stage DRDO స్టార్ట్ చేసింది. ర్యాంకింగ్లో మనకి ఏంటంటే ఎన్విరాన్మెంట్ పర్ఫార్మెన్స్ ర్యాంకింగ్ దాంట్లో మనం ఇండియా దారుణంగా 180 దేశాలు అంటే మనం లాస్ట్ నుంచి ఫస్ట్ ర్యాంక్లో ఉన్నాము. అలాగే MOUs కేటగిరీలో వచ్చేసి #లైవ్ బౌండ్నెస్ అనేది స్టాష్ ఫిన్ అనే ఒక నియో బ్యాంకింగ్ ప్లాట్ఫామ్ అనేది లాంచ్ చేశారు. ఇది ఉమెన్స్ కోసం స్పెషలైజ్డ్ క్రెడిట్ కార్డ్.
ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ న్యూస్లో ఫిషింగ్ క్యాట్స్ అనేది ఫస్ట్ సర్వే అనేది మొట్టమొదటి కంప్లీట్ సర్వే అనేది చేశారు ఫిషింగ్ క్యాట్స్ మీద చిల్కా లేక్లో 176 ఉన్నాయనేది వాళ్ళు తెలిపారు. IUCNలో అది రెడ్ లిస్ట్లో ఉంది. అవని లేఖరా పారా స్పోర్ట్స్ కేటగిరీలో పారా ఒలింపిక్స్ వరల్డ్ కప్లో వచ్చేసి గోల్డ్ మెడల్ గెలుచుకున్నారు. బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ US ఓపెన్ అనేది జరపాలనుకుంటున్న నెక్స్ట్ అక్టోబర్లో జరపాలనుకుంటుంది. ఈ కోవిడ్ వల్ల దాన్ని కూడా వాళ్ళు క్యాన్సిల్ చేసుకున్నారు. లాస్ట్ 3 yearsగా కూడా వీళ్ళు క్యాన్సిల్ చేసుకుంటూనే వస్తున్నారు. ఇప్పుడు కూడా క్యాన్సిల్ చేసుకున్నారు. థ్యాంక్స్ ఫర్ ద డే. దిస్ ఇస్ మీ SPR సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్, టేక్ కేర్.